పోతే బాధ కలిగించేటువంటి అంశం వందల కోట్ల రూపాయలతో మొదలైనటువంటి రేవంత్ రెడ్డి అవినీతి వాళ్ళ ఏడాదిన్నర కాలంలో వేల కోట్లకి వాళ్ళ అవినీతి పెరిగిపోయిందనేటువంటిది జగద్విదితం. రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో పేరు వచ్చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి. అవినీతి చక్రవర్తి అని చెప్పని రాష్ట్ర స్థాయిగా జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఇకనైనా ఎందుకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవట్లేరు అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పోరాడి తెలంగాణను భారతదేశం గర్వపడేటువంటి రీతిలో భారతదేశానికే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర పాలనలో కష్టపడి జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రులే దోపిడీదారులు, అవినీతి పరులు అని చెప్పని ఒక అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయి తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా కూడా గండిగొట్టిండు. నిన్నేమన్నాడు? ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అప్పు కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూసిండ్రు అన్నారు. అంతకంటే నీచం ఇంకోటి ఉండదు. ఒకటి అట్లా జరిగింది. రెండోది ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే మొత్తానికి ఛార్జ్ షీట్లోనే పేరు రావడంతో ఇవాళ పెద్ద ఎత్తున అటు తెలంగాణకు అవమానం. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నాకు ఒక గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ.